వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా జబ్బర్ తోటలో పర్యటించారు. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. బోటు ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ కు తమ కష్టాన్ని చెప్పుకున్నారు మత్స్యకారులు. మత్స్యకార కుటుంబాలను ఓదార్చిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. అయితే మత్స్యకారుల గల్లంతుపై సమాచారం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఏ అధికారి రాలేదని, వెంటనే గాలిస్తే ఆచూకీ దొరికేదని వైఎస్ జగన్ తో చెప్పుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి కోస్ట్ గార్డ్ ని రంగంలోకి దించి ఉంటే మత్స్యకారుల ప్రాణాలు నిలిచేవన్నారు వైఎస్ జగన్. ఘటనా స్థలానికి ఒక్క అధికారి, ఉత్తరాంధ్ర మంత్రులు, ఫిషరీస్ మంత్రి కూడా రాకపోవడం బాధాకరమన్నారు. 3 కమిటీ నివేదికలో అనేక లోపాలున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఎక్స్గ్రేషియా సరిపోదని, ప్రతి కుటుంబానికి 1 కోటి చొప్పున పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2:31 గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనిషి బతుకున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి రకరకాల అధికారులకు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. చిన్న ఈత కొడుతూ చిన్న పరిస్థితి ఏమిటి అనంటే కనీసం తెల్లవారుజామున 5 గంటలకు తెల్లవారుజామున అంటే 5వ తారీఖున 4వ తారీఖున ఘటన జరిగితే 4వ తారీఖున సుమారుగా 2:30-3 మధ్యాహ్నం పూట బోట్ క్యాప్సైజ్ అయితే అక్కడ నుంచి మరుసటి రోజు తెల్లారు జూలై 5వ తారీఖున తెల్లవారుజామున కనీసం 7 గంటల కన్నా పొద్దున్నే కనీసం మనుషులు వస్తే కోస్ట్ గార్డ్ వచ్చిందంటే కూడా కనీసం 5-6 మంది బతికిందురు అని చెప్పి చిన్న చెప్తా ఉన్నాడు. కనీసం అంటే 5-6 మంది బతికిందురు అని చెప్తా ఉన్నాడు చిన్న. అంటే ఎవరు రాలా. చివరికి చిన్న ఒక చైనీస్ బోటుకు దేవుడి దయతో కనీసం చైనీస్ బోటు కనీసం చూసి తనని కనీసం పికప్ చేసుకున్నారు. తెల్లవారుజా పొద్దున 5వ తారీఖు పొద్దున 8:30 గంటలకు 5వ తారీఖున పొద్దున 8:30 గంటలకు పికప్ చేసుకుని మిగతా వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. అది చిన్న పరిస్థితి. స్పందించాల్సిన కలెక్టరు, స్పందించాల్సిన ప్రభుత్వము, స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా కోఆర్డినేట్ చేయలేదు, ఏ ప్రభుత్వము స్పందించలేదు, ప్రభుత్వంలో ఏ పెద్దలు స్పందించలేదు. మరోవైపున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్లకు గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. ఆ సిట్ ఒక 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ వేసినారు. ఆ సిట్ రిపోర్ట్లో దొంగ మాటలు ఈ 3 మెంబర్ కమిటీ ఫైండింగ్ రిపోర్టు 3 మెంబర్ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు ఇది ఒకసారి చూడండి.
ఈ రిపోర్ట్ చూస్తే ఇందులో వీళ్ళు రాసిన మాట ఏమిటో తెలుసా? The families of the crew received information about the incident in the early hours of 5th July 2026 at around 5 AM. అంటే తెల్లవారుజామున వరకు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషనే రాలేదు. ఆ తర్వాతనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినారు అని చెప్పుకొస్తా ఉన్నారు. అంటే పట్ట పగలే ఒక తప్పు నువ్వు చేసి నువ్వు కన్నా సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునే దానికి నీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇళ్ళల్లో ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నాకు చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేలు చేస్తుందని కూడా చెప్తా ఉన్నాను. నాది బాధ్యత, ఖచ్చితంగా చేపిస్తానని మీ అందరికీ మాట చెప్తా ఉన్నా. మత్స్యకారుల కోసమే ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వంలో కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారిగా. మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు జీవనోపాధి ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసమే ఫిషింగ్ హార్బర్లు ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా స్టార్ట్ చేసినాం. జువలదిన్న నెల్లూరు జిల్లాలో, నిజాంపట్నం గుంటూరు జిల్లాలో, మచిలీపట్నం కృష్ణా జిల్లాలో, ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో, బూడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో, పూడి మడక అనకాపల్లి జిల్లాలో, కొత్తపట్నం ప్రకాశం జిల్లాలో, ఓడరేవు ప్రకాశం జిల్లాలో, బియ్యపు తిప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో, మంచినీళ్లపేట శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాము. వేగంగా పనులు కూడా చేయించడం మొదలుపెట్టాం. ఇవి కాక మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదరువులో కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా పనులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఇవన్నీ కూడా చేశాము అని అంటే ఒక మానవత్వంతో చేశాం. మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇరుకులు పడాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళకి ఇక్కడే మన వాళ్ళకి ఫిషింగ్ హార్బర్లు ఉండాలి. మన వాళ్ళకి ఇక్కడే ప్రభుత్వం సబ్సిడీతో బోట్లు కొనుగోలు చేసి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరగాలి. మన ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ తిరిగి వచ్చిందంటే ఈ 10 ఫిషింగ్ హార్బర్లలోనూ కూడా ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లలో కనీసం అంటే 10,000 బోట్లు కనీసంగా తిరుగుతూ ఆ 10,000 బోట్లకు సంబంధించి 10,000 బోట్లకు సంబంధించి ఒక్కొక్క బోటుకు 7-8 మంది ఓనర్లను చేస్తూ కనీసం ఈ 70-80 వేల మందిని ఒక్కొక్క చోట వీళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ ఏకంగా 50% గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ లోన్ మరో 50% లోన్ ఇప్పిస్తూ వీళ్ళందరికీ కూడా మంచి చేసి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబట్టే గొప్ప అడుగు పడి ఉండేది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.